నమస్కారం. మీ ఇంటి వంటలో బామచేతి వంటకి స్వాగతం. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారిని మనం మహాసరస్వతి రూపంగా పూజించుకుంటున్నాం. అలాంటి మహాసరస్వతి అమ్మవారికి పెసర పునుగులంటే చాలా ఇష్టం. కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి అదొక పెసర పునుగులు నైవేద్యంగా చేసినట్లయితే అమ్మవారికి నివేదన చేసుకున్నాం. ఇందాక పూజారి గారు చెప్పారు కదా దేవుడికి నైవేద్యంగా పెసర పునుగులు పెట్టమని. మరి చేద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపిండి, మైదా పిండి, నూనె, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర. ఫస్ట్ ఏం చేయాలి? అన్నట్టు మర్చిపోయాను, దీనికి ముందు ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా? అవును. ఏం చేయాలి? రాత్రికి ముడి పెసలు ఉంటాయి కదా, అవి కొంచెం నానబెట్టి పొద్దునకంతా నానిపోతాయి. నెక్స్ట్ గ్రైండ్ చేస్తారు. గ్రైండ్ చేసేసుకుని అందులో కొంచెం ఉప్పు అన్ని వేసేసుకుని మనం అల్లం ముక్కలు అన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నదమ్మ. అంటే నైట్ నానబెట్టి పెట్టుకోవాలి, మార్నింగ్ లేసి మిక్సీలో రుబ్బేసుకొని పిండి చేసుకోవాలి. మరి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయనా? ఏం చేయాలి? ఈ గ్రైండ్ చేసిన పిండి ఉంది కదా, తీసుకున్న బౌల్ వేసుకుని ఓకే ఇందులో వేయాలైతే ముందు కలుపుతున్నాను అన్ని. కరివేపాకు, చాలా ఒక స్పూన్, టీ స్పూన్ ఇవ్వనా? కొంచెం మైదా పిండి ఒక 2 టీ స్పూన్ వేద్దాం. పెసరపిండి, కరివేపాకు, మైదా పిండి, జీలకర్ర, కొత్తిమీర ఎంత వేసినా పర్లేదు అనుకో. పచ్చిమిరకాయ ముక్కలు వేసేద్దాం, బాగుంటుంది. అల్లం ముక్కలు, మరి సాల్ట్ నేను ఎప్పుడు చాలా తక్కువ వేస్తాను. నాకు చాలా భయం, వంటలన్నీ చేస్తాను, ఉప్పు దగ్గర కూడా చాలా భయంగా ఉంటాను నేను. ఎందుకంటే తగ్గించేసుకుంటే పర్వాలేదు, ఎక్కించామంటే మనం డేంజరు కదా. అసలు ఫుడ్ తినలేము మనం. నూనె వేడైంది కదా? అవును, వేడైంది కదా. అయింది, వేద్దామా? వేద్దాం. గణేశ స్వామి బాగా రావాలి. మనం సైజులు ఎంత సైజులోనే వేసుకోవచ్చు, పెద్దదైనా. మరి నవరాత్రులు స్టార్ట్ అయ్యి ఇవాళ 6 days, ఇవాళ 6th day. మరి ఇంతకు ముందు రోజులు ఎలా జరుపుకున్నారు మీరు? నవరాత్రి పూజలు మనం ఎంత బాగా చేసుకుంటే మన జీవితాలు అంత ఆనందమైంది. అవును, ఇది కరెక్ట్. ఆ 9 రోజులు అంత నిష్టగా చేస్తారు ప్రతి వాళ్ళు. ఆంధ్రాలో ఎక్కడ చూసినా అసలు మైసూర్ ఎంత బాగా చేస్తారు. అట్లాగా ఆ అమ్మవారి పూజలు చాలా కళకళలాడుతూ మనందరి జీవితాలు ఆనందమయంగా ఉండాలంటే అమ్మని కొలుచుకుంటే మనం అంతా బాగుంటాం. నా నమ్మకం అది, అందరి నమ్మకం అదే, నాదొక్కటే కాదు. సర్వే జనా సుఖినో భవంతు. అర్థమైందా? తీసి ఆ వేడి వేడిని తీసి ఏగిని మడి తీసి అది తీసుకుంటాను, ప్లేట్ తీసుకుంటాను. నూనె ఇక్కడ కొంచెం నిలుపు, వడలు నిలిపితే ఆ నూనె లోపలికి వెళ్ళిపోద్ది. సరేనా? నీకు నేర్పిస్తే నువ్వు చేస్తేనే బాగుంటుందని నేను నేర్పించటం. నేర్పిస్తే నేను నేర్చుకుంటాను. అదే, చక్కగా నేర్చుకో. అవును, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు? నువ్వు చూడాలి పెళ్లి కొడుకుని. నేనే చూడాలా? రెడీ అయిపోయాయి కదా పెసర పునుగులు. బాగున్నాయా? చూడడానికి బాగున్నాయి. ఫస్ట్ అమ్మవారికి పెట్టి దర్శనం చేసుకుని తర్వాత మన ఇద్దరం తినచ్చు. ఓకే, నైవేద్యం పెడదామా అయితే? నేను ఈ బౌల్ తీసుకుని అందులో తీసుకో. అన్నీ ఒకే సైజులో వేసాను చూడు. ఇలా వస్తాయి నేను అనుకోలేదు. వినాయకుడిని తలుచుకుంటే నాకు అలాగే వస్తాయి. పెసర పునుగులు రెడీ అయిపోయాయి కదా. దేవుడికి ఎంతో ఇష్టమైన పెసర పునుగులు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పెసర పునుగులు కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపిండి, మైదా పిండి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు తురుం. తయారు చేసే పద్ధతి:
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన పెసరపిండి, కరివేపాకు, మైదా పిండి, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి చిన్న చిన్న ఉండల్లా చేసుకొని వేడి అయిన నూనెలో వేసి వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని నూనె అబ్జర్వ్ అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పెసర పునుగులు రెడీ.